దేశవ్యాప్తంగా లాక్డౌన్ వచ్చే ప్రమాదం, పెట్రోల్ గ్యాస్ సంక్షోభంతో తప్పదంటున్న నిపుణులు ఇప్పటికే పాక్తో సహా పలు దేశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచం అతలాకుతలం అవుతుందని కూడా ప్రచురించారు. ఇక దీని గురించి ప్రధానంగా చూద్దాం. మనకు తెలుసు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు చేయాలంటే కదా, ఇప్పుడు ఎక్కడైనా ఆఫీసులకు వెళ్ళాలంటే కంపల్సరీ మరి చమురు అనేది అవసరం. డీజిల్, పెట్రోల్ లాంటి కార్లు వెళ్ళే వాళ్ళు కావచ్చు, మరి పెట్రోల్ అయితే బైక్స్లో వెళ్ళే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మరి అవసరం. ఇవి అవసరానికి తగ్గట్టుగా లేకపోవడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే అవకాశం స్పష్టంగా కనబడుతున్నట్లుగా కూడా మరి తెలుస్తుందని ప్రచురించారు. ఇక అదేవిధంగా దేశంలో మళ్ళీ లాక్డౌన్ డేస్ వస్తున్నాయా అంటే పరిస్థితులు ఆశ్చర్యాన్ని అలదెన్నెలా మారే. కరోనా కారణంగా దాదాపు 2 ఏళ్ల పాటు ప్రపంచ దేశాలు అతలాకుతలం కాగా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తీసుకొచ్చారు. అప్పుడు మహమ్మారి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తీసుకొచ్చి హోటళ్లు, దుకాణాలను మూసివేస్తే ఇప్పుడు ఇరాన్, అమెరికా యుద్ధం మళ్ళీ అలాంటి లాక్డౌన్ను తీసుకొచ్చే ప్రమాదం కనబడుతుంది. ఇంధనం కొరతతో దేశంలో అనేక నగరాల్లో హోటళ్లు మూతపడగా వాహనాలు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఆర్థిక సంక్షోభం వైపు ప్రపంచం అడుగులు వేస్తుంది. మార్చి 2న హార్ముజ్ జలసంధిని మూసివేయగా ఒక్క వైజాగ్కే 10,000కు పైగా కంటైనర్లు తిరిగి వచ్చాయి. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాతో పాటు అటు సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఇరాక్ లాంటి దేశాల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ప్రపంచ దేశాలకు ముడి చమురును పంపాలంటే హార్ముజ్ జలసంధి మాత్రమే కీలకంగా ఉంది. ఇప్పుడు ఈ జలసంధి మూసివేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలోనే మరోవైపు ఇప్పటికే పాకిస్తాన్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దేశంలో మళ్ళీ లాక్డౌన్ డేస్ వస్తున్నాయంటే పరిస్థితులు ఆశ్చర్యం కలిగించేలా ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు కేవలం 26 రోజులకు మాత్రమే సరిపోతే ఆ తర్వాత దేశం ఆగిపోయే పరిస్థితుంది. దీంతో ముందు జాగ్రత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది పాకిస్తాన్. ఇంటి నుండి పనులు చేసుకోండి, ఆఫీసులకు రావద్దు, అనవసరంగా బయట తిరగొద్దని ఆదేశాలు జారీ చేస్తుంది. అయితే భారత్లోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నట్లుగా స్పష్టంగా కనబడుతుంది. అనేక దేశాల్లో దాడుల భయంతో మరి ఆఫీసుల్లో సాగడం లేదు. ప్రపంచ దేశాలతో పాటు భారత్లోనూ ఆయిల్ ధరలు పెరగడం, గ్యాస్ కొరత ఏర్పడటం వల్ల ఆఫీసులకు వెళ్లే ఖర్చు అధికమవుతుంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ వచ్చే అవకాశం ప్రమాదం కనబడుతుంది. పెట్రోల్, గ్యాస్ సంక్షోభంతో తప్పదంటున్నారు నిపుణులు. ఇప్పటికే పాక్తో సహా పలు దేశాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధంతో ప్రపంచం అతలాకుతలమైందని ప్రచురించారు. కాబట్టి మరి ఎక్కువగా మీరు కూడా అనవసరమైన తిరుగుడు తిరగకుండా వీలైనంత వరకు మరి జాగ్రత్తగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఆఫీస్ కల్పిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేటట్టుగానే చూసుకోవాలి. రానున్న రోజుల్లో భారతదేశంలో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా యుద్ధం ఆగిన తర్వాత 10-15 రోజుల తర్వాత కానీ మళ్ళీ నార్మల్ పరిస్థితికి వచ్చేటట్టు లేదు. ఇవన్నీ కూడా సాధ్యాసాధ్యాలను చూసేయడానికి కొంచెం టైం పట్టేటట్టుగా కనబడుతుంది స్పష్టంగా. పాకిస్తాన్లో ఇప్పటికే ఆల్రెడీ ప్రకటించారు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి. కాబట్టి లాక్డౌన్ డేస్ లాగా మళ్ళీ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ఈ యొక్క యుద్ధం ఆగిన తర్వాత కానీ మరి దీని యొక్క పరిస్థితి నార్మల్ అయ్యేటట్టు అయితే కనబడటం లేదని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఆ మంత్రికి మహిళలంటే పిచ్చి అని ప్రచురించారు. దాని గురించి కూడా చూద్దాం. సో తర్వాత చూస్తే మూసివేత దిశగా T20 ఫైనల్ టికెట్లపై గుజరాత్ అసెంబ్లీలో వాడివేడి చర్చ అయితే జరిగిందంట. తమకు ఈ టికెట్లు రాలేదని చెప్పి బీజేపీ నేతలు గగ్గోలు పెట్టారని కూడా ప్రచురించారు. మరి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ టికెట్లపై అసెంబ్లీలో హాట్ చర్చ జరిగింది. మా రాష్ట్రంలో మాకే ప్రవేశం లేకుంటే ఎలా అధ్యక్ష అంటూ అక్కడ ఎమ్మెల్యేలు నిలదీశారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీలో క్రికెట్ మ్యాచ్ టికెట్లపై వాడివేడి చర్చ జరగడం గుజరాత్లో చోటు చేసుకుంది. T20 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్ టికెట్ల విషయంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య గత 2 రోజులుగా అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం నడుస్తుంది. మార్చి 8న అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్కు తనకు టికెట్ దొరకలేదని బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ పటేల్ సభలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర మంత్రి భవిష్యత్తులో జరిగే ఫైనల్ మ్యాచ్లకు శాసనసభ్యుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఈ చర్చను తీవ్రంగా
తప్పుబట్టారు. ప్రజల సొమ్ముతో నడుస్తున్న అసెంబ్లీలో ప్రజా సమస్యలపై కాకుండా క్రికెట్ టికెట్లపై జరగడం దారుణమన్నారు. పాఠశాలలో పిల్లలకు అడ్మిషన్లు జరగడం లేదు, ఆసుపత్రిలో పడకలు లేవు, పేదలకు బస్సు సర్వీసులు అందుబాటులో లేవు. ఇలాంటి సమయంలో టికెట్లపై చర్చ అవసరమా అని ఆప్ ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు అసెంబ్లీలో ఎలాంటి అంశాలు చర్చిస్తున్నారో గమనించాలని ఆయన తెలిపారు. మరి నిజమే కదా, వాస్తవంగా T20 అనేది ఒక విలాసవంతమైంది. ఇప్పుడు మీకు ఆట విడుపుగా మీరు ఏదైనా చూడాలంటే చూడాలి, కానీ ప్రజాధనంతో మరి అసెంబ్లీలో మాట్లాడాల్సిన విషయాల మీద, టికెట్ల మీద చర్చ జరగడం, ప్రజలు కూడా దీని గురించి ఒకంత ఆక్షేపించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కాకపోతే చెప్పారంట, మరి హామీ ఇచ్చారు, వచ్చే ఎప్పుడైనా ఫైనల్స్ ఏమన్నా నెక్స్ట్ టైం ఏదన్నా ఉంటే కంపల్సరీ ఎమ్మెల్యేలకి సపరేట్గా ఒక గ్యాలరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ దీన్ని అయితే ఆప్ అయితే తీవ్రంగా తప్పు పట్టింది. ఎటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో చర్చించాల్సిన ఏంటి, మీరు చర్చిస్తుంది ఏంటి అని చెప్పి వాళ్ళు మరి ఒక రకంగా ఆప్ అయితే ఫైర్ అయిందని కూడా ప్రచురించారు. ఇక ఆదిలాబాద్లో కౌన్సిలర్ల బాహాబాహి, మరి అది కూడా మనం చూడొచ్చు. వారు చర్చ కోరుకోలేదు, రచ్చ కోరుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్ల మధ్య తొలిపోరు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ వైఫల్యాలు కౌన్సిల్పై రుద్దాలను చూస్తున్నారని చైర్పర్సన్ ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ మున్సిపల్ సమావేశం మంగళవారం రసాబసగా మారింది. కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్ మధ్య వాగ్వాదం జరిగింది. రెండు పార్టీల కౌన్సిలర్లు పరస్పరం చొక్కాలు పట్టుకుని బాహాబాహికి దిగారు. ఇరు పార్టీల గందరగోళం మధ్యన చైర్పర్సన్ అనూష అజెండా పాస్ అంటూ ప్రకటన చేసిన తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. అయితే చర్చ లేకుండానే అజెండాను ఎలా పాస్ చేస్తారని బీజేపీ కౌన్సిలర్ చైర్పర్సన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చర్చ కోరుకోలేదని రచ్చ కోరుకున్నారని చైర్పర్సన్ మండిపడ్డారు. చైర్పర్సన్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. చైర్పర్సన్ కాంగ్రెస్ కౌన్సిలర్ బయటకు రాకుండా బీజేపీ కౌన్సిలర్ అడ్డుకున్నారు. పోలీసుల జోక్యంతో చైర్పర్సన్ బయటకు వచ్చారు. దీంతో దాదాపుగా 3 గంటల పాటు అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. నీటి సమస్యపై చర్చించాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కౌన్సిలర్లు అజయ్, బీజేపీ కౌన్సిలర్ రాకేష్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. పాలకవర్గం సభను నామాత్రంగా నిర్వహించారని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. నీటి సమస్యపై 2.5 ఏళ్లుగా